నువ్వు సహాయం కోసమో లేదా నీకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికో గట్టిగా అరచిన ఈ లోకం పట్టించుకోదు. పైగా నిన్ను చులకనగా చూస్తుంది, చాతకాని వాడిగా చూస్తుంది. గుర్తుపెట్టుకో, సముద్రపు ఘోషను ఎవ్వరూ పట్టించుకోరు. కాని ఆ సముద్రపు ఘోష ఒక్కసారి సునామీగా మారితే ఈ ప్రపంచమంతా వణికిపోతుంది. అలాగే ఇప్పుడు నువ్వు అరిస్తే కూడా అది కేవలం శబ్దం మాత్రమే. కాబట్టి ఈ లోకం వినాలని, నిన్ను గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ అరవకు. నీ గొంతు పెంచడం ఆపి నీ స్థాయిని పెంచుకో. నీ అరుపు వినిపించని చోట నీ నిశ్శబ్దం వినిపించాలి. నీ అవసరం కోసం నువ్వు అరిచే రోజు పోయి, నువ్వు మాట్లాడకపోయినా నీ మాట కోసం కాదు, ఈ లోకం నీ కనుసైగ కోసం పరితపించే రోజు కనిపెట్టుకొని ఉండే రోజు రావాలి. అది నీ కష్టంతోనే సాధ్యం. నీ దగ్గర జ్ఞానముంటే, నీ దగ్గర నైపుణ్యం ఉంటే, నీ దగ్గర పట్టుదల ఉంటే, ఈరోజు నీ మాట ఎవరు వినకపోయినా రేపు నీ మాట కోసం ఈ లోకం ఎదురు చూస్తుంది. కాబట్టి గెలిచి చూపించు. అప్పుడు ఈ లోకమే నీ వెంట నడుస్తుంది.